మరికొద్ది గంటల్లోనే వృషభ రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి వీరికి తిరుగులేదు. మీరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. మరికొద్ది గంటల్లో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు. శుభకార్యాల్లో కూడా పాల్గొని ఆనందిస్తారు. ఆంజనేయ స్వామి ప్రార్థన మీకు శుభప్రదం. మీ లక్ష్యం నెరవేరుతుంది. తెలివితేటలతో అదృష్ట ఫలితాలు కూడా అందుకుంటారు. మీ విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి. ఒక్క శుభవార్త మీరు వింటారు. అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు. అధికారులతో, పెద్దలతో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మేలు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావంతో చూడడం వలన సమస్యలు తగ్గుముఖం పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి చాలా మెరుగుపడుతుంది. మహాలక్ష్మి ఆరాధన మీకు చక్కటి ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. మీరు కోరిందల్లా కూడా ఈ సమయంలో జరగనుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి, వినలేనటువంటి రీతిలో చాలా మారబోతూ ఉందండి. మీకు అన్నీ కూడా అదృష్ట అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదు. అంతేకాదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా మీకు అనుకూలత కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏ ఏ సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే మీకు ఈ సమయంలో కలగబోతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారబోతూ ఉందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయంలో అదృష్టం అయితే కలిసి రాబోతుంది. అంతేకాదు 2025 నుండి ఈ వృషభ రాశి వ్యక్తుల తమలో కొన్ని జాప్యాలు మరియు ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కొన్ని ఆర్థిక నష్టాలు చూడవచ్చు. ప్రణాళిక లేకపోవడం అనేది ముఖ్యమైన సమస్య. ఆచితూచి అడుగు వేస్తే అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది. 2025 జాతకం ప్రకారం రాహు 10వ ఇంటి నుండి మరియు కేతువు మే నెల 2025లో 4వ ఇంటిలోకి సంచారం చేయడం వల్ల మీ జీవితంలో ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు కొన్ని ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాదు మీరు ఈ సమయంలో మీరు లక్ష్యాలు మరియు ప్రయోజనాలపైన దృష్టి పెట్టడం మేలు. వృషభ రాశి వారి ఆర్థిక వార్షిక జాతకం ప్రకారం మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని ఈ సమయంలో సేకరిస్తారు. వ్యాపారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత దృష్టి పెడితే అంత మంచి ఫలితాలు పొందుతారు. కొత్త ఉద్యోగం పొందే అవకాశం కూడా లభిస్తుంది. మీ సంపదలో అకస్మాత్తుగా పెరుగుదల కూడా ఉండవచ్చు. విదేశాల్లో వ్యాపారం చేయడానికి మీకు అనేకమైన అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా 2025 సంవత్సరం చాలా అద్భుతమైన సంవత్సరంగా నిరూపించబడుతుంది. మీరు మీ మునుపటి రుణాలన్నింటినీ తిరిగి చెల్లించగలుగుతారు. మీరు కష్టపడి పనిచేస్తే మీకు విజయం లభిస్తుంది. మీరు దానికి నిజాయితీగా ఉంటేనే అదృష్టం కూడా మీకు మద్దతును ఇస్తుంది. 2025 చివరిలో మీ జన్మ చాట్లో మీ యొక్క వృషభం నుండి రాహు, మీ యొక్క కేతువు సంచారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారి ఆర్థిక జాతకం ప్రకారం మీ జీవితంలో చాలా ఒడిదుడుకులు అనేవి ఈ సమయంలో కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి 2025 ప్రకారం చూసుకున్నట్లయితే మీకు రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు అయినవి మీరు ఎక్కువగా తీసుకుంటే మేలు. శుద్ధి చేసిన పిండి మరియు చక్కెర వాడకాన్ని ముందుగా తగ్గించాలి. యోగా మరియు వ్యాయామం క్రమం తప్పకుండా చేయండి. తద్వారా మీరు ఎక్కువ కాలం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యం మీకు జీవితకాలంలో చాలా కాలం పాటు ప్రయోజనం చేకూరుస్తుంది.
2025 మధ్యలో మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఇబ్బందులు అనేవి అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలు అయితే ఉన్నాయి. మీరు బలంగా అనిపించినట్లయితే దాన్ని విస్మరించవచ్చు. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా చాలా చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. మీరు ఈ సమయంలో కొన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు అనేవి పాటించాలి. ముఖ్యంగా మీ ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ అజాగ్రత్త కారణంగా మీరు మీ యొక్క ఉద్యోగాన్ని ఈ సమయంలో కోల్పోవలసి రావచ్చు కనుక తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉందండి. అంతేకాదు ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం పనిభారం అనేది అధికంగానే కనిపిస్తూ ఉంది కనుక జాగ్రత్త. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, ఆచరణము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయా దాన గుణము, క్షమా గుణమును కలవారై ఉంటారు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచిని కూడా కలిగి ఉంటారు. సాధారణంగా వీరు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం అనేది పెరిగే అవకాశాలు అయితే ఉంటుంది. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారిగా కూడా ఉంటారు. ఇక దాని సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా చూసే బుద్ధి ఉంటుందండి. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలవారిగా కూడా ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.